ఈ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ యొక్క సువిశేష పట్టణం ద్వారా మరియు మనం విన్నటువంటి మొదటి 2 పట్టణాల ద్వారా కూడా ప్రభు ప్రార్థన అంటే ఏంటి, ఎలా ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలి, ఏమని ప్రార్థించాలి, ఎవరి కోసం ప్రార్థించాలి, దేనికోసం ప్రార్థించాలి అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా ఈ యొక్క ప్రార్థనలో పొందుపరిచి ఉన్నారు. ప్రార్థన అంటే మన యొక్క మనస్సును ఆ ప్రభువుపై కేంద్రీకరించి ఆ ప్రభువుకు సమర్పించుకొనుచు మనకు ఆ ప్రభువునకు మనకు మన దేవునికి ఒక సన్నిహిత బాంధవ్యాన్ని పెంచుకోవడమే ప్రార్థన. ప్రార్థనలో మనస్సు విప్పి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ ప్రార్థన అంటే మనసు విప్పి ప్రభువుతో సంభాషించడం, ప్రభువుతో మనసు విప్పి నీ యొక్క స్థితిని గతిని ప్రతి దానిని కూడా ఆ ప్రభువుకి విన్నవించుకోవడం. అటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రభు పరలోక ప్రార్థనలో పొందుపరిచి ఉన్నారు. ఈ సువార్తలలో ప్రకటించబడినటువంటి ఈ పరలోక ప్రార్థనలో అన్ని విషయాలను క్రోడీకరించినట్లయితే మనకు 7 విషయాలు ప్రత్యేకంగా ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఈ 7లో మొట్టమొదటి 4 కూడా పరలోక సంబంధమైనటువంటి విషయాలు, మిగిలినటువంటి 3 విషయాలు కూడా భూలోక సంబంధమైనటువంటి విషయాలు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా సమాధానాన్ని మనం ఆశిస్తూ ఉంటాం. ప్రభు నేను చేసినటువంటి ప్రార్థనకు జవాబిస్తాడు, ఇవ్వాలి, తక్షణమే ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో ప్రార్థిస్తూ ఉంటాం. కానీ మనం చేసేటువంటి ప్రార్థనలో నీ చిత్తము నెరవేరునుగాక అని చెప్పేసి ఒక మాట అంటున్నాం. ఆయన యొక్క చిత్తము నెరవేరాలి. ప్రార్థించటము, విన్నవించటము, విజ్ఞాపన చేయటము, వినతి సమర్పించుకోవడం అనేటువంటిది అది మన యొక్క అవసరము. కానీ అది నెరవేరాలా, నెరవేర్చకూడదా, ఎప్పుడు నెరవేర్చాలి, ఏ సమయంలో నెరవేర్చాలి, ఏ సందర్భంలో నెరవేర్చాలి, ఏ విధంగా నెరవేర్చాలి అన్నటువంటిది అది ప్రభు యొక్క చిత్తం. అందువలనే మనం ప్రార్థించేటువంటి ప్రార్థనలోనే ప్రభువా నీ చిత్తం నెరవేరునుగాక అని చెప్పి అంటున్నాం. ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు శిలువ మీద కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు, నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే నాయందు నెరవేరాలని. మనమందరము కూడా మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన ద్వారా ప్రభు యొక్క చిత్తము నెరవేరాలని ప్రార్థించాలి. ప్రభు పరలోక ప్రార్థనలో పొందుపరిచినటువంటివన్నీ కూడా మన యొక్క జీవితాన్ని సంపూర్ణ మొసగటానికి ప్రసాదించబడినవి. ఆనందంగా సంతోషంగా జీవించడానికి ప్రభు మనకు ప్రసాదించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు 7 కూడా. మనం సర్వసాధారణంగా ఈ యొక్క పరలోక ప్రార్థనను వల్లించడానికి 1/2 నిమిషంలో వల్లించేస్తాం. కానీ మన అదృష్టం ఏమిటంటే ముఖ్యంగా కథోలికలకు చిన్నప్పటి నుంచి కూడా ఈ సత్యోపదేశ తరగతుల్లో పరలోక ప్రార్థనను ప్రప్రథమంగా నేర్పిస్తూ ఉంటారు. అది ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ఎంతో గొప్ప ప్రార్థన. దీనికి అనేక మంది అనేక విధాలుగా పిలుచుకుంటారు. ఇది ఒక అద్భుత ప్రార్థనని, ఇది విశిష్టమైనటువంటి ప్రార్థనని, ఇది మహాసముద్రం లాంటి ప్రార్థనని, ఇంకా ఇది విస్తృతంగా విస్తరింపబడినటువంటి ప్రార్థనని, ఇంకా శిష్యుల యొక్క ప్రార్థనని, ఇది ఆకాశ ప్రార్థనని, ఆదర్శ ప్రార్థనని, మాదిరి ప్రార్థనని, ఈ విధంగా పరలోక ప్రార్థనను అనేక మంది అనేక విధాలుగా పిలుచుకుంటూ ఉంటారు. కానీ ప్రభు మనకు ఒక అద్భుతమైనటువంటి ప్రార్థనను, మాదిరికరమైనటువంటి ప్రార్థనను, ఆదర్శకరమైనటువంటి ప్రార్థనను, నీ బాధను, నీ వేదనను, నీ ఆవేదనను, నీ సంతోషాన్ని, నీ యొక్క ఆనందాన్ని, నీ స్థితిని, నీ గతిని, ప్రతి దానిని కూడా ప్రభుకి క్షుణ్ణంగా విన్నవించుకోవడానికి 7 పదాలలో ఆ ప్రభు ఈ యొక్క ప్రార్థనను నేర్పించిన ప్రార్థనను మనం ప్రార్థించేటప్పుడు ఎంతో భక్తితో, విశ్వాసముతో, నమ్మకంతో, ప్రేమతో ప్రార్థించవలసినటువంటి అవసరం ఉన్నది. దాదాపుగా బైబిల్ గ్రంథంలో 220కి పైగా ప్రార్థనలు ఉంటాయి. కానీ ఈ అన్ని ప్రార్థనల కంటే కూడా పరలోక ప్రార్థన ఎంతో విశిష్టమైనటువంటి ప్రార్థన. ప్రార్థనలో ఉన్నటువంటి ప్రశస్తత మరియు ఆ ప్రార్థన విస్తరించబడినటువంటి విధానము, ప్రాచుర్యము, ఇవన్నీ కూడా చాలా చాలా గొప్పవి. కోట్ల మంది ఒక రోజులో కోట్లానుసారులుగా ఈ యొక్క పరలోక ప్రార్థనను జపిస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే ఆ ప్రభువుకి మనకి ఒక సన్నిహిత సంబంధాన్ని ఆ యొక్క ప్రార్థన నెలకొల్పుతున్నది. యూదయ ప్రజలందరూ కూడా భయపడేటువంటి వాళ్ళు ప్రభుని తండ్రి అని పిలవటానికి, లేదా దేవుణ్ణి తండ్రి అని పిలవటానికి. కానీ ప్రభు అయినటువంటి క్రీస్తు అనేక శిష్యులకు ప్రార్థన నేర్పించేటప్పుడు
మొట్టమొదటి వాక్యంలోనే పరలోకమందున్న మా తండ్రి అని చెప్పేసి పిలవమంటున్నాడు. అనగా తల్లిదండ్రులకు మీ బిడ్డలకు ఎంత దగ్గర సంబంధం ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మీరేం చేస్తారు? తండ్రిగా వారిని కంటారు, పెంచుతారు, పోషిస్తారు, వారికి కావలసినటువంటి వసతులన్నీ కూడా కల్పిస్తారు, వారిని క్షమిస్తారు, ఆదరిస్తారు, వారిని సంతోషపరుస్తారు, ఆనందపరుస్తారు. వారు ఒకవేళ తప్పు చేస్తే క్షమిస్తారు, దండిస్తారు. ఇవన్నీ కూడా ఒక తల్లి తండ్రి వారి యొక్క బిడ్డల పట్ల చేసేటువంటివే. అంతకంటే గొప్పగా ప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు సృష్టించినటువంటి ఆ దేవుణ్ణి తండ్రి అని సంబోధించమంటున్నాడు. అనగా ఆ తండ్రికి నీకు నీ కుమారునికి ఎంత దగ్గర సంబంధం ఉంటుందో అంతకంటే గొప్పగా నిన్ను సృష్టించినటువంటి దేవునితో నీవు ఆ సన్నిహిత సంబంధమును ఏర్పరచుకోమని ఆ ప్రభు ఆ మొట్టమొదటి పదముతో వాక్యముతో పరలోకమందున్న మా తండ్రి అని పిలువమంటున్నాడు. అలా పిలువబడుతున్నప్పుడు మనకు దేవునికి ఒక దగ్గర సంబంధం ఏర్పడుతున్నది. యూదయ ప్రజలలో ప్రభు ఉన్నప్పుడు కూడా ప్రజలు ఒక చోటు ఉండేటువంటి వాళ్ళు గర్భగుడి లేకపోతే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సాన్నిధ్యము మరొక చోట ఉండేటువంటి దేవాలయంలో ప్రత్యక్షంగా చూడడానికి కానీ ప్రత్యక్షంగా వెళ్ళడానికి అవకాశం ఉండేటువంటిది కాదు. మనందరికీ తెలుసు యోహాను యొక్క తండ్రి జకరయ ఎక్కడికి వెళ్తున్నాడు? ఒక ప్రధాన యాజకుడిగా గర్భగుడిలోనికి వెళ్ళి పూజలు సమర్పిస్తున్నప్పుడు, ధూపం వేస్తున్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై తనకు జరగబోతున్నటువంటి ఆ యొక్క గొప్ప సన్నివేశాన్ని, అద్భుత కార్యాన్ని వివరిస్తున్నట్లు. అనగా అర్థం ఏమిటి? ఒక తెర అడ్డుగా కట్టబడి ఉన్నది. యాజకులు గాని ప్రజలు గాని ఆ తెరకు అటువైపు ఉంటే ప్రధాన యాజకుడు లోనికి వెళ్ళి అర్చన చేస్తూ ఉంటాడు. అటువంటిదే యూదయ ప్రజల్లో ఉన్నటువంటి అలవాటు, పద్ధతి, ఆచారం. ఒకానొక రోజు ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు ఆ యొక్క తెరను రెండుగా చీల్చేసి అక్కడ దేవుని ప్రత్యక్షంగా చూసే భాగ్యాన్ని, ప్రత్యక్షంగా ఆరాధించేటువంటి అనుగ్రహాన్ని, ప్రత్యక్షంగా స్తుతించి మహిమపరచగలిగేటువంటి అనుగ్రహాన్ని ఆ ప్రభు మనకు ప్రసాదించి ఉన్నారు. అది ఎప్పుడు జరుగుతున్నది? ఆ తెర ఎప్పుడు చీలుతుంది? యేసు ప్రభు మరణించినప్పుడు ఆ తెర రెండుగా చీలుతున్నది. అలా చీలి ఆ ప్రభువుకి మనకి ఒక దగ్గర సంబంధాన్ని, తండ్రికి కొడుకునికి, తండ్రికి పిల్లలకు మధ్య ఉండేటువంటి ఆ బంధాన్ని, బాంధవ్యాన్ని ఆ ప్రభు ఆ విధంగా కల్పిస్తున్నాడు. అప్పటి వరకు ప్రజల యొక్క నమ్మకంలో ఉన్నటువంటి ఒక అగాధమైనటువంటి, లోతైనటువంటి, దూరంగా ఉన్నటువంటి ఆ బంధాన్ని చాలా దగ్గర బంధానిగా చేస్తూ ఉన్నాడు. తండ్రికి కొడుకుకి, పిల్లలకు తల్లిదండ్రులకు ఉండేటువంటి ఆత్మీయమైనటువంటి, అనురాగమైనటువంటి బంధంతో నింపుతూ ఉన్నాడు. పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనం. అనేకమైనటువంటి పదాలతో మనం వల్లించవలసినటువంటి అవసరం కూడా లేదు. కానీ పరలోకమందున నా తండ్రి అని ఆ పిలుపులోనే నీకు ఆ ప్రభువుకి ఎంత ఆత్మీయత, ఎంత దగ్గర సంబంధము, ఎంత అనురాగముతో కూడినటువంటి అనుబంధము ఉన్నదో అక్కడ మనకు అర్థమవుతుంది. మరియు ప్రార్థన ఎందుకు చేయాలి అన్నటువంటి విషయం గురించి కూడా ప్రభు ఈ యొక్క 7 వాక్యాల్లో మనకు తెలియజేస్తూ, ఇంకా బైబిల్లో ఉన్నటువంటి వివిధ అంశాలను ఆధారంగా చేసుకొని మనం మాట్లాడుకున్నట్లయితే ప్రభు అంటున్నాడు, నీవు ఎడతెగక ప్రార్థించమంటున్నాడు. తెస్సలోనీయులకు రాసినటువంటి లేఖలో మరియు లూకా శుభవార్తలో కూడా 18వ అధ్యాయం 1వ వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాడు. అది ఒక విధమైనటువంటి ఆజ్ఞ ఇస్తున్నాడు ప్రభు. తన ప్రజలమైనటువంటి మనకు నిరంతరము ప్రార్థన చేయి, ఈ సమయము ఆ సమయము అని ఆలోచన వద్దు. నీ యొక్క నిరంతర జీవితంలో నిరంతరము ఆ ప్రభుని ప్రార్థించు, ప్రభు యొక్క నామాన్ని నువ్వు స్మరించు, ప్రభువుకు దగ్గరగా ఉండు, దేవునికి దగ్గరగా ఉండు, దేవుణ్ణి తండ్రి అని పిలుచుకుంటా ఉండు. నీవు నీ యొక్క తండ్రికి ఎంత దగ్గరగా ఉండి ఎదుగుదలలో ప్రత్యేకమైనటువంటి బాధ్యతను పోషిస్తూ ఉంటాడో అదే విధంగా నీవు పిలుస్తున్నటువంటి ఆ తండ్రి దేవుడు, ఆ పరలోక తండ్రి కూడా నీ యొక్క ఎదుగుదల, నీ యొక్క సంతోషము, నీ యొక్క ఆనందములో ఆయన నీకు నిరంతరము తోడుగానే ఉంటాడు. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు? ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, శోధనను జయించడానికి ప్రార్థించమని చెప్పి లూకా శుభవార్త 22వ అధ్యాయము 46వ వాక్యంలో తెలియజేస్తున్నాడు. మీరు ఎలా నిద్రించుచున్నారు, లెండు శోధనకు గురి కాకుండానట్లు ప్రార్థన చేయమంటున్నాడు. మనకు అనేకమైనటువంటి శోధనలకు గురి అవుతూ దేవుని యొక్క సన్నిధికి రాకుండా, ప్రార్థనకు రాకుండా, ప్రార్థనలో పాల్గొనకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం.
మనకు ప్రభు అనేకమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. ఆ ప్రభువుతో మాట్లాడుకోవడానికి, ఆ ప్రభువును చూడటానికి, ఆ ప్రభువుకు దగ్గరగా ఉండటానికి, ఆ ప్రభువుకి నీ యొక్క విషయాలన్నింటినీ కూడా విన్నవించుకోవడానికి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు ఆయన. అలా ప్రత్యక్షపరుచుకుంటున్నటువంటి ఆ దేవుని దగ్గరకు, ఆ ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థించి నీ బంధాన్ని, నీ యొక్క అనుబంధాన్ని పెంచుకునేటువంటి ఆ మార్గాన్ని మనం ఎంతమంది ఉపయోగించుకుంటాం? మనం కోరుకుంటుంది ఏంటంటే పదాలతోటి, వాక్యాలతోటి, అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి శక్తితోటి, లేదా ఒక విధమైనటువంటి అరుపులతోటి కూడినటువంటి ప్రార్థనను మనం కోరుకుంటున్నాము. కానీ ఎంతో నిర్మలమైనటువంటి మనస్సుతో, నిశ్చలమైనటువంటి స్థితిలో చక్కగా దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ దివ్య ప్రసాద నాథుడు నీ ముందు ప్రతిష్ఠించబడినప్పుడు నీవు వచ్చి ఆ ప్రభుని కనులారా గాంచి చూచి విన్నవించుకునే భాగ్యాన్ని, మాట్లాడేటువంటి భాగ్యాన్ని, పలకరించేటువంటి భాగ్యాన్ని, నిన్ను నీవు దగ్గరగా ఆయనకు దగ్గరగా కూర్చొని ఆయనతో ముచ్చటించేటువంటి భాగ్యాన్ని ఆ ప్రభు మనకు కల్పిస్తుంటే దాన్ని మనము విస్మరిస్తూ ఉంటాం. అందువల్లనే ప్రభు చెప్తున్నాడు, నిర్లక్ష్యం చేయడానికి కారణం శోధన. నిర్లక్ష్యం చేయడానికి కారణం శోధన. ఏదో ఒక విషయము, ఏదో ఒక పని, ఏదో ఒక అవసరము పోస్ట్పోన్ చేసుకోవచ్చు, కానీ మనం దీన్ని పోస్ట్పోన్ చేస్తాం, కానీ వాటిని పోస్ట్పోన్ చేయం. ప్రార్థనను పోస్ట్పోన్ చేస్తాం, పూజను పోస్ట్పోన్ చేస్తాం, ఆరాధనను పోస్ట్పోన్ చేస్తాం. ఇవన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకుంటానే పోతాం. కానీ ఇది కాదు చేసుకోవాల్సింది. వేరే పనులను పోస్ట్పోన్ చేసుకోవచ్చు, ఈ రోజు కాకపోతే రేపైనా జరుపుకోవచ్చు. కానీ ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో ప్రభు నాకు దగ్గరగా ఉన్నాడు, ప్రభుతో నేను మాట్లాడగలిగేటువంటి సమయాన్ని నాకు దేవుడు ఇస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అందువల్లనే ప్రభు ఈ రోజు మనకు ఈ యొక్క ప్రార్థన ద్వారా జ్ఞాపకపరుస్తున్నాడు, గుర్తుకు తెస్తూ ఉన్నాడు. మీరు శోధనను జయించడానికి ప్రార్థించమని చెప్తూ ఉన్నారు. మరియు ఈనాటి వాక్యంలో మీరు పొందుకోవడానికి ప్రార్థన చేయండి, అడగండి మీకు వసగబడుతుంది అని చెప్పి లోకాసు వార్త 11వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చదువుకొని ఉన్నాం. అడుగుడి మీకు అనుగ్రహించబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును అని చెప్పి తెలియజేస్తున్నాడు. అడిగితే తప్పనిసరిగా ఆ ప్రభు ప్రసాదిస్తానని తన నోట మాట ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అడగటానికైనా ఆయన సన్నిధికి రావాలి. మనలో చాలా వరకు కూడా ఒక భావన ఉంటుంది, అక్కడికి వెళ్ళి అడగాల, దేవుని దగ్గరికి వెళ్ళి అడగాల, పూజలో పాల్గొనే అడగాల, నా ఇంట్లో కూర్చుంటే సరిపోదా, నా ఇంట్లో కూర్చొని అడిగితే సరిపోదా? సరిపోదు. అది సరిపోకనే మన యొక్క జీవితాలు అస్తవ్యస్తమైపోతూ ఉంటాయి. సరిపోతే ప్రజలందరూ, లేదా మన తాత ముత్తాతలందరూ, లేదా ఆది ఆరంభం ఉన్నటువంటి ప్రజలందరూ పిచ్చివాళ్ళై దేవాలయాలు నిర్మించారా దేవునికి? సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు ఆలయాన్ని నిర్మించమని. ఆయన నిర్మించమంటేనే యెరూషలేము దేవాలయం మొట్టమొదటిగా నిర్మించబడినది. ఆయన నెలకొని ఉండటానికి, ఆయన యొక్క సన్నిధిని అక్కడ ప్రతిష్ఠించుకోవడానికి ఆయన పవిత్రమైనటువంటి దేవాలయాలు నిర్మించడం జరిగింది. కాబట్టి మనము పొందుకోవాలనుకున్నప్పుడు, ఆనందాన్ని పొందుకోవాలన్నా, సంతోషాన్ని పొందుకోవాలన్నా, జ్ఞాపక శక్తిని పొందుకోవాలన్నా, వివేకాన్ని పొందుకోవాలన్నా, విచక్షణ జ్ఞానాన్ని పొందుకోవాలన్నా, నీ యొక్క కుటుంబ అవసరాలను పొందుకోవాలనుకున్నా, నీ యొక్క బిడ్డల యొక్క పురోగతిని లేదా మీ బిడ్డల యొక్క అభివృద్ధిని కోరుకోవాలన్నా రా, ప్రభు దగ్గరికి రా, వచ్చి అడుగు. అదే ఆ ప్రభు అంటున్నాడు, అడగండి మీకు నేను ఇస్తాను అని చెప్పేసి ఆ ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా ఆ ప్రభు అంటున్నాడు, సంతోషం కోసం ప్రార్థించమంటున్నాడు వాక్యం ద్వారా. యోహాను సువిశేషంలో తెలియజేస్తాడు 16వ అధ్యాయం 24వ వాక్యంలో, అడుగుడు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మీరు పొందెదరు అని చెప్తూ ఉన్నాడు. మనలో ఎవరు కూడా దుఃఖంగా ఉండాలని, దుఃఖభరితులం కావాలని కోరుకోం. సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. ఆ ప్రభు చెప్తూ ఉన్నాడు, సంతోషము నీ వంతు అవుతుంది. ఎప్పుడు సంతోషం కోసం ప్రార్థించు, అది పరిపూర్ణత పొందే విధంగా నీవు ప్రార్థించు, తప్పనిసరిగా అది నీకు వసగబడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. అదే విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, చింతను జయించడానికి ప్రార్థించమంటున్నాడు. మనం సర్వసాధారణంగా చింతకు గురి అయిపోయి, శోధనకు గురి అయిపోయి దేవుని యొక్క సన్నిధికి రాకుండా ఉంటాం. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయము 6 నుంచి 7 వాక్యాల్లో అదే తెలియజేస్తున్నాడు. దేని గురించి విచారింపకు, మీకు ఏమి అవసరమో దాని గురించి ప్రార్థనలో అర్థింపుడు. ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి హృదయంతో ప్రార్థించమంటున్నాడు.
మనమందరం కూడా దేవుని దగ్గరకు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి హృదయంతో రావాలి. కృతజ్ఞత లేకుండా, కృతజ్ఞతా భావము లేకుండా దేవుని యొక్క సన్నిధికి రాకుండా ఎంతో మంది నిర్లక్ష్యం చేస్తూ పాపానికి దాసోహులై దేవునికి దూరం అయిపోతూ దేవుణ్ణి తండ్రి అని సంబోధించలేకపోతున్నారు, పిలవలేకపోతున్నారు. అటువంటి వారి గురించి ప్రభు మరొకసారి మనలో ఒకవేళ అటువంటి ఆలోచన అప్పుడప్పుడు మదిలోకి వస్తే తెలియజేస్తూ ఉన్నాడు. శోధన జయించడానికి ప్రార్థించు, చింతన జయించడానికి ప్రార్థించు, పొందుకోవడానికి నువ్వు ప్రార్థించు, రక్షణ పొందడానికి నువ్వు ప్రార్థించమంటున్నాడు. రోమీలకు రాసినటువంటి లేఖలో 10వ అధ్యాయం 13వ వాక్యంలో తెలియజేస్తున్నాడు, ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడదు అని చెప్తూ ఉన్నాడు. మనం సర్వసాధారణంగా చాలా మంది ద్వారా వింటూ ఉన్నాం, నన్ను నీళ్ళలో ముంచారు, లేపారు, నేను బాప్తిసం పొంది ఉన్నాను, నేను రక్షణ పొందాను, నేను జ్ఞానస్థానం పొంది ఉన్నాను, నేను రక్షణ పొందాను. నిజమే, రక్షణ పొందడానికి మార్గము సుగమం చేస్తున్నాడు దేవుడు. దేవుని యొక్క బిడ్డగా నీవు ఎంచబడుతున్నావు, తిరుసభ యొక్క బిడ్డగా నీవు ఎంచబడుతున్నావు. దేవుని యొక్క బిడ్డగా దేవునిలో, దేవుని యందు, దేవుని కొరకు జీవించేటువంటి భాగ్యాన్ని పొందుకోవడానికి ఆయన నీకు ఒక అర్హతనిస్తూ ఉన్నాడు ఆ భగవంతుడు. అదేవిధంగా ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ అర్హతను ఉపయోగించుకొని దినదినాభివృద్ధి చెందాలి. రక్షణ పొందుకోవడానికి రక్షణ మార్గంలో మనం నడవాలి. నేను కేవలం నీటిలో ముంచబడ్డాను, లేపబడ్డాను, నేను రక్షణ పొందాను అని చాలా మంది అంటున్నారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించి చూసుకో. రక్షణ పొందినటువంటి వాని యొక్క జీవితంలానే ఉన్నదా? నువ్వు మాట్లాడేటువంటి మాటలు, చేసేటువంటి పనులు, చూసేటువంటి చూపులు, అనేటువంటి మాటలు, చేసేటువంటి అరుపులు, ఇవన్నీ కూడా రక్షణ పొందినటువంటి వ్యక్తిగానే ఉన్నాయా? ఆత్మ పరిశీలన చేసుకోండి. చాలా మంది కూడా అక్కడే మనం తప్పటడుగు చేస్తున్నాం. జ్ఞానస్థానం ద్వారా ప్రభు మనకు ఒక అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. ఆయన బిడ్డగా ఎంచబడేటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. తిరుసభ యొక్క బిడ్డగా ఎంచబడేటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. ఆయన యొక్క బిడ్డగా ఎంచబడి, ఆయన యొక్క తిరుసభ బిడ్డగా ఎంచబడి నీవు రక్షణ మార్గంలో నడవడానికి, రక్షణ అనుభవించడానికి దేవుని యొక్క నామాన్ని, దేవుని బిడ్డవైనటువంటి నీవు స్మరించుకుంటూ రోమీలకు చెప్పినటువంటి లేఖ ద్వారా ఆయన నామమున ప్రార్థిస్తూ రక్షణ పొందుకుంటూ రక్షణను అనుభవించమని ఆ ప్రభు మనకు పిలుపునిస్తూ ఉన్న మనం ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా అనుదినము కూడా ప్రార్థన ద్వారా ప్రభువుకి మరింత దగ్గర అవ్వాలని మనం అందరము కూడా ప్రయాసపడటానికి ప్రయత్నం చేయాలి. మనం చేసేటువంటి అనేకమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. మనవిని సమర్పించుకోవడం, నీ కోసం సమర్పించుకోవడం, మనవి చేయడం, ప్రభు దగ్గరికి వచ్చి నీ యొక్క మనవులను ఆ ప్రభువుకి విన్నవించడం, నీ కోసం ప్రత్యేకంగా నీ యొక్క వ్యక్తిగత జీవితం కోసం సమర్పించుకోవడం, విజ్ఞాపన వేరే వారి కోసం చేయటం. ఈరోజు సువిశేషం మొదటి పట్టణంలో విన్నాం కదా, అబ్రహాము సొదొమ గొమొర్రా ప్రజల కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన వేరే వారి కోసం చేసేటువంటి పశ్చాత్తాపం ప్రార్థన. నీవు పాపములో కూరుకుపోతున్నప్పుడు పాప బంధాలతో విముక్తి పొందడానికి నీవు చేసేటువంటి ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన. కృతజ్ఞతా ప్రార్థన, కృతజ్ఞతా ప్రార్థన, కృతజ్ఞతగా దేవుడు నీ జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి మేలులను స్మరించుకుంటూ, ఇది ఆయన యొక్క కృప వలన నేను అనుభవించి ఉన్నాను, ఆయన యొక్క అనుగ్రహం వలన నేను జీవిస్తూ ఉన్నాను, ఆయన యొక్క అనుగ్రహం వలన నేను భార్య బిడ్డలతో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతున్నాను. నా యొక్క జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సరే నా ప్రభు నాకు తోడుగా ఉండి వాటి నుంచి విముక్తిని పొందడానికి, లేదా వాటి నుంచి వేరే మార్గాన్ని పొందుకోవడానికి మార్గాన్ని ఆ ప్రభు సుగమం చేస్తున్నాడు అని విశ్వసిస్తూ కృతజ్ఞత ప్రార్థన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆరాధన, స్తుతి, స్తోత్ర ప్రార్థన. ఆ ప్రభు ఎప్పుడు కూడా ఆయన యొక్క నామమును మహిమపరచమంటున్నాడు. నీ యొక్క కార్యాల ద్వారా, నీ జీవితం ద్వారా, నీ యొక్క వ్యక్తిత్వం ద్వారా, నీ యొక్క మనస్తత్వం ద్వారా, నీ యొక్క ప్రార్థనా విధానం ద్వారా ఆ దేవుడు మన యొక్క జీవితాన్ని ఏ విధంగా అయితే సార్థకం చేస్తున్నాడో, సార్థకరమైనటువంటి ఆ జీవితంతో ఆ మహిమ కలిగినటువంటి ఆ దేవుడిని మహిమపరుస్తూ ఉండాలి. అదే స్తుతి ప్రార్థన, ఆరాధన ప్రార్థన. కాబట్టి మనం అందరము కూడా ఈ యొక్క ప్రార్థనల ద్వారా ప్రభువుకి మరింత దగ్గరవుతూ పరిశుద్ధునిలాగా ప్రభు యొక్క నామాన్ని పరిశుద్ధపరచబడును గాక, లేదా నీ యొక్క నామము పూజింపబడును గాక అని మనం అనగలగాలి. అదేవిధంగా ఒక సైనికునిలాగా నీ రాజ్యము ఈ వచ్చును గాక అనాలి.
ఏ విధంగా అయితే సైనికుడు తన యొక్క రాజ్యం కోసం ప్రాణత్యాగం చేయడానికైతే ఆయన సిద్ధపడతాడో, అదే విధంగా దేవుని యొక్క రాజ్యము ఈ లోకములో విస్తరిల్లాలి అని చెప్పేసి నేను మనమందరము కూడా సైనికుల్లాగా ఆ ప్రభు యొక్క రాజ్యము విస్తరిల్లాలని ప్రార్థించాలి. అదే విధంగా ఒక సేవకునిలాగా దేవుని యొక్క చిత్తం నెరవేరాలని ప్రార్థించాలి. ఏ విధంగా అయితే యజమాని యొక్క చిత్తం నెరవేర్చడానికి తన యొక్క సేవకుడు ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాడో, అదే విధంగా మనము కూడా ఆ దేవుని యొక్క చిత్తము నిరంతరము నెరవేరాలని మనం ఎదురు చూస్తూ ప్రార్థన చేయాలి. ఈ 4 కూడా ఆ ప్రభువుకు సంబంధించినటువంటి విషయాలు. అనుదిన ఆహారమును ప్రసాదించమని మన కోసం ఒక ఆశ్రితునిలాగా ప్రార్థించాలి. ఆయన్ని ఆశ్రయిస్తూ ఆశ్రితుడిలాగా మన యొక్క అవసరాలను, మన యొక్క కోరికలను ఫలింపచేయమని ఆ ప్రభుని ప్రార్థించుకోవాల్సినటువంటి ప్రార్థన, ఒక ఆశ్రితుని ప్రార్థనలాగా నా యొక్క ఆహారాన్ని నాకు సమకూర్చమని. ఆహారం అంటే అన్ని దానిలో ఉన్నాయి. నీ సంతోషం, నీ ఆనందం, నీ దుఃఖం, నీ బాధ, నీ వేదన, ఆవేదన, వీటన్నిటిని తొలగిస్తూ నీకు అనుగ్రహాన్ని ప్రసాదించమని చేసేటువంటి ప్రార్థన. ఒక పాపిగా ప్రార్థించమంటున్నాడు. ఏమని? నా అప్పులను క్షమించమని అడుగుతున్నాం కదా, నేను చేసినటువంటి పాపములను క్షమించు తండ్రి అని ఒక పాపిగా ప్రార్థించమంటున్నాడు. చివరిగా ఒక యాత్రికునిలాగా ప్రార్థించమంటున్నాడు. అదేంటి? సకల కీడుల నుండి, శోధనల నుండి రక్షించు. నేను చేసేటువంటి ఈ యొక్క జీవిత ప్రయాణంలో అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి కీడులు నా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. వాటి నుంచి విముక్తిని పొందుకునేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని ఆ ప్రభువుని ప్రార్థించమంటున్నాడు. కాబట్టి ప్రభువు నేర్పినటువంటి ఈ యొక్క పరలోక ప్రార్థనలో ఇంత గొప్ప అర్థము, సారాంశము నిండి ఉన్నది. కాబట్టి ఆ ప్రార్థనను భక్తిగా, ప్రేమగా, ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థిస్తూ ప్రభువుకు దగ్గర అవటానికి ప్రయాసపడదాం.